హే గాయ్స్, దిస్ ఇస్ స్నేహ ఫ్రమ్ చెన్నై. చాలా హడావిడిగా వెళ్తున్నామండి. ఎందుకంటే మేము స్టార్ట్ అవ్వడమే లేట్గా స్టార్ట్ అయ్యాము కాబట్టి హడావిడిగా వెళ్తున్నాము. మెరీనా బీచ్కి వెళ్తున్నామండి. ఐకాన్ బీచ్ అంటారు కదా, ఆ మెరీనా బీచ్కి వెళ్తున్నాం. అక్కడ ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా 92 యానివర్సరీగా ఇక్కడ ఎయిర్ షో ఏర్పాటు చేశారు. మేము చూడ్డానికి వెళ్తున్నామండి. ఇక మా కష్టాలు చూడండి. కష్టాల సెన్స్ ఇష్టంగా వెళ్ళాం కాబట్టి పెద్ద కష్టమేం అనిపించలేదు. ఇక్కడ నుంచి మేము పై బస్సులో వెళ్ళాం. బస్సులో వెళ్ళిన తర్వాత తిరువన్మయూర్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ నుంచి మేము ఇక మా మెరీనా బీచ్కి వెళ్ళిపోయాం. చూడండి ఎంత రష్గా ఉందో. ఫస్ట్ మేము ఒక ట్రైన్ మేము చూసామండి. ఆ ట్రైన్లో ఎంట్రీ ఉంటుంది కదా, ఎంట్రీలో కూడా అలా వేలాడుతూ కనిపించారండి. ఇక మేము ఆపోజిట్లోనే ఉన్నాం, ఆపోజిట్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. మేము ఆ ట్రైన్ చూసిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా నేను, మురళి, రఫీ అన్న, సాయి అన్న నలుగురం కలిసి ఇంకా సబ్వే ఉంటుంది కదా, ఆ సబ్వే నుంచి మేము ఆపోజిట్లో ప్లాట్ఫామ్కి వెళ్ళిపోయాము. అక్కడ నుంచి ఒక ట్రైన్ వచ్చేసింది. అక్కడ నుంచి మేము వేళచెరికి వెళ్ళిపోయాం. వేళచెరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 1/2 అవర్ ఉండి అక్కడి నుంచి ట్రైన్లోనే ఉన్నాం, దిగలేదు మేము. ట్రైన్లో 1/2 అవర్ ఉండి అక్కడి నుంచి మేము మెరీనా బీచ్కి వచ్చేసామండి. ఇక ఈ ప్రాసెస్లో మొత్తంలో వేళచెరికి వెళ్ళిందే మేము చాలా మంచిదండి. లేకపోతే మాకు ట్రైన్లో అట్లీస్ట్ నిలబడడానికి కూడా చోటు ఉండేది కాదు. అందరూ రావాలి అక్కడికి. 10 years బ్యాక్ జరిగింది కదా, మరి ఇప్పుడు చెన్నైలో జరుగుతుంది అంటే అందరూ చూడ్డానికి క్యూరియాసిటీగా ఉంటారు కదా, ఆ రకంగా రావాలి అనుకున్నారు. మేము వెళ్ళిన తర్వాత అసలు ట్రైన్లో నుంచి ఒక్క పర్సన్ కూడా దిగలేదండి. ఒక 2-3 దిగి ఉంటారు అంతే. మా కంపార్ట్మెంట్లో మాత్రం చాలా ఫుల్ ఉండే, అసలు ఎవరు దిగలేదు. ఇక అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాము. ఇక ట్రైన్ రన్నింగ్ మోడ్లో లేనప్పటి నుంచి కూడా 1/2 అవర్ వెయిట్ చేసాం కదా, చాలా వేడి ఉండే. అసలు చాలా అంటే చాలా వేడి. కొంచెం రన్ అయిన తర్వాత అప్పుడు కొంచెం వేడి తగ్గి కొంచెం బయటికి వచ్చింది. ఇలా గ్రిల్స్ ఉంటాయండి, మనకి ఓపెన్ ఉంటుంది కదా విండో, అట్లా కొంచెం పూసల్లా పెట్టేసి ఓపెన్ ఉంటుంది. ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి మంచిది అనిపించింది. ఇంతమంది చాలా వెయిట్ చేస్తున్నారు. కానీ వీటికి మనము ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి. మేము ప్రీ ప్లాన్డ్ ఏం వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఏదో కొంచెం వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాం. కానీ ఫుడ్ తీసుకోవాల్సింది, ఎక్స్ట్రా వాటర్ బాటిల్ తీసుకోవాల్సింది, అవన్నీ ఏం తీసుకోలేదు. ఇక ట్రైన్లో చాలా అరిచారు, మీకు అరుపులు కూడా వినిపిస్తాయి. నుంచి మేము వేళచెరికి వచ్చాం కాబట్టి మాకు సీట్ దొరికేసింది ఈజీగా, లేకపోతే మాకు అస్సలు దొరికేది కాదండి. ఇక బీచ్లోకి ఎంటర్ అయిపోదాం రండి. ఇదంతా ఒక రోజు 2-3 రోజులు పని చేస్తే మొత్తం ఇదంతా టెంట్ పడుతుంది, పైన కనిపించదు.